రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న పథకాన్ని కాపాడుకుంటామని చెప్పారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు ఆర్ కృష్ణయ్య. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల బకాయిల స్కీమ్ ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నట్టు మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 8,500 ఆయన వచ్చినప్పుడు 6,000 కోట్లు ఉన్నాయి. ఈ 2 నెలల్లో మళ్ళీ పెరిగిపోయినాయి 2,000 కోట్ల మీద. 5,000 కోట్ల బకాయిలు ఉంటే ఈయన వచ్చిన 2 నెలల పైసలు కూడా ఇస్తలేడు. గతంలో బకాయిలు ఉన్నాయి, నేను ఇవ్వని అన్నాను, అది తర్వాత కొట్లాడుకుందాం చూసుకుందాం దాని తమాషా. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని పైసలు ఇచ్చినావు అని చెప్పి అధికారం చేపట్టి 2 సంవత్సరాల 4 నెలలుగా వస్తుంది. నీ ఉద్ధరణ లోపల ఎంతమందికి ఇచ్చినామని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ ఫీజుల స్కీమ్ పెట్టినందుకే కాంగ్రెస్ పార్టీ 2వసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఫీజుల స్కీమ్ ఎత్తేస్తే కాంగ్రెస్ స్కీమ్ తర్వాత ఇది సమాధి అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము ఊరుకుంటున్నాం. మేమంతా తెగించి అమర నిరాహార దీక్ష చేసి ఈ స్కీమ్ పెట్టించినాం. ఈరోజు ఆ స్కీమ్ తీసేస్తే చేతులు ముడుచుకొని కూర్చోం, లేకపోతే నిద్రపోం, దుప్పటి కప్పుకొని నిద్రపోం. పెద్ద ఎత్తున పోరాటం, జాతి కోసమే పోరాడుతున్నాం. ఇక ముందు కూడా జాతి కోసం పోరాడతాం. కాబట్టి ఈ విషయం లోపల ముఖ్యమంత్రి తన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎట్టి పరిస్థితిలో ఎక్కడ పోయినా వేటాడి వెంటాడి ఎంతకైనా తెగించి పోరాడి ఫీజుల బకాయిలు విడుదల చేసే వరకు వదిలిపెట్టాను. రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు పరిష్కరించి కలెక్టరేట్ల ముట్టడి, ఆర్డీఓ ఆఫీసుల వద్ద, ఎంఆర్ఓల వద్ద ధర్నాలు, ప్రదర్శనలు పీస్ఫుల్గా చేయండి. ఎక్కడ ఏ వైలెన్స్ రావద్దు. శాంతియుతంగా చేసిన ఉద్యమాల వల్లనే డిమాండ్లు నెరవేరినాయి. ఇక్కడ కూడా నేను అందరికీ, యువకులకు, విద్యార్థులకు జర ఆవేశం ఎక్కువ ఉంది. ఎంత ఆవేశం ఉన్నా మనసు పెట్టుకోండి. మనం ఉద్యమం ఎక్కువ రోజులు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయాలి. ప్రభుత్వాన్ని దారికి తీసుకురావాలంటే మన ఉద్యమాల ద్వారానే అవుతుంది. అది పీస్ఫుల్గా అయితే 4 సార్లకు అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలను గెలావ్ చేసుడు, మంత్రులను గెలావ్ చేస్తే చాలా ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ప్రభుత్వం ఉద్యమానికి మరింత భయపడవచ్చు, కానీ డిమాండ్లకు పట్టింపులకు పోతుంది. కాబట్టి పీస్ఫుల్గా ఉద్యమాలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా